కేజ్రీవాల్ ను మొన్నటి ఎన్నికలలో ఓడించి జైంట్ కిల్లర్ గా నిలిచిన పర్వేష్ వర్మ ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతారనుకున్నారు. కానీ అనూహ్యంగా పర్వేష్ ను కాదని రేఖా గుప్తాను పార్టీ నాయకత్వం ఎంపిక చేసింది. పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని చెప్తున్నప్పటికీ అధినాయకత్వం సూచన మేరకే ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మను పక్కన పెట్టి రేఖా గుప్తాకు జై కొట్టారు. రేఖా గుప్తా హిస్టరీ చూసినా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. ఆమె తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక షాలిమార్ బాగ్ నియోజకవర్గం నుంచి గెలిచిన రేఖా గుప్తా నక్కతోకను తొక్కినట్లయింది. ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్న పర్వేష్ వర్మకు చివరకు నిరాశ మిగిలింది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఢిల్లీకి కాబోయే సీఎం రేఖా గుప్తా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం గమనార్హం. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారి ఆమె అత్యున్నత సీఎం పదవిని చేపట్టబోతున్నారు. ఇక విద్యార్థి దశ నుంచే రేఖా గుప్తా నాయకురాలిగా ఎదిగారు. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలిగా, జనరల్ సెక్రటరీగా ఆమె వ్యవహరించారు. ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలిగా పనిచేశారు. 1992లో ఆమె రాజకీయ ప్రయాణం మొదలైంది. ఇక దౌలత్ రామ్ కాలేజ్లో చదువుతున్నప్పుడు ఆమె ఏబీవీపీలో చేరారు. ఆ తర్వాత 1996 నుంచి 97లో ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షురాలు అయ్యారు. ఇక విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా విద్యార్థుల సమస్యలపై ఆమె పోరాడారు. 2007లో ఆమె నార్త్ పితాంపుర నుంచి కౌన్సిలర్ గా గెలుపొందారు. ఇక లైబ్రరీలు, పార్కులు, అలాగే స్విమ్మింగ్ పూల్స్ వంటి వసతుల విస్తరణకు కృషి చేశారు. 2012లో కౌన్సిలర్ గా మరోసారి గెలుపొందిన రేఖ సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా ఎన్నికయ్యారు. మేయర్ గా పనిచేస్తున్న సమయంలో పాలనకు సంబంధించిన అనుభవాన్ని ఆమె మెరుగుపరుచుకున్నారు. ఇక ఆర్థికంగా వెనుకబడిన బాలికల ఉన్నత చదువుల కోసం సుమేధ యోజన అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహిళా సాధికారత కోసం ఆమె ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మహిళలు, బహిరంగ వర్గాల కోసం ఆమె చేసిన కృషి ఆమెకు మంచి నాయకురాలుగా పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చింది.